ఈ మూవీలో షిమోని స్కార్ అయితే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అయితే నిజానికి స్కార్ ఎలా షిమోని కంట్రోల్ చేస్తున్నాడు అండ్ మిగిలిన టైటన్స్ని కూడా స్కార్ ఇలానే కంట్రోల్ చేయగలడా, ఈవెన్ గాడ్జిలా అండ్ కాంగ్ని కూడా తను కంట్రోల్ చేస్తాడా, అవకాశం ఉందా అని చెప్పేసి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. దానికి ముందుగా యాజ్ ఆల్వేస్ న్యూంబర్ యొక్క ప్లేలిస్ట్ ఉంది, అందులో చాలా వీడియోస్ ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. సో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కంటెంట్ నచ్చితే మాత్రం పక్కా షేర్ చేయండి. ఇంకా ముగ్గులోకి దూకేద్దామా? స్కార్ కింగ్ షిమోని కంట్రోల్ చేస్తున్నాడని చెప్పేసి మనకు తెలుసు. అయితే అది ఎలా, ఆ పవర్ అనేది స్కార్లో ఉంటుందా లేదా తను వాడే ఆ క్రిస్టల్లో ఉంటుందా, అసలు ఆ పవర్ అనేది ఎలా పనిచేస్తుంది, ఆ ప్రాసెస్ ఏంటో మనం అయితే ఇప్పుడు చూద్దాం. దీని గురించి తెలియాలంటే మనం కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అండ్ గాడ్జిలా కాంగ్ మూవీకి అయితే వెళ్ళాలి. అక్కడ మనకు కింగ్ గిడోరా అయితే ఇలానే మిగిలిన టైటన్స్ని తన ఆల్ఫా కాల్తో ఒక దగ్గరికి అయితే పిలుస్తుంది. అంటే ఇక్కడ తను ఆధిపత్యాన్ని చూపించడానికి ఇలాంటి పవర్స్ అనేవి తనలో ఆటోమేటిక్గా ఉంటాయి. అలానే ఇక్కడ కూడా స్కార్కి ఈ ఆల్ఫా కాలింగ్ పవర్ అనేది ఉంటుంది. అది తనలో డైరెక్ట్గా కింగ్ గిడోరాకి ఉన్నట్లయితే ఉండదు. హాలో ఎర్త్లో ఉండే ఎనర్జీ వల్ల తనకి ఈ శక్తి అనేది వచ్చి ఉంటుంది. అయితే తను కింగ్ గిడోరా లాగా డైరెక్ట్గా ప్రతి టైటాన్ని ఈ ఆల్ఫా కాల్తో పిలవలేడు. సో దానికి ఈ విప్లాష్ అండ్ ఈ క్రిస్టల్ అయితే అవసరం పడుతుంది. ఇంకా అది ఎలా పనిచేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ గాడ్జిలా వర్సెస్ కాంగ్ మూవీలో మెకా గాడ్జిలాని కంట్రోల్ చేయాలంటే కింగ్ గిడోరా యొక్క స్కల్, ఒక హ్యూమన్ యొక్క ఇంటెలిజెన్స్ అండ్ హాలో ఎర్త్ యొక్క ఎనర్జీ అనేది ఒక్కటిగా కలిపి మెకా గాడ్జిలాకి అయితే ఇస్తారు. అది అలా వర్క్ అవుతుంది. అలానే ఇక్కడ అవతల టైటాన్ లైక్ షిమోని కంట్రోల్ చేయాలంటే స్కార్ కింగ్ యొక్క స్కెలిటన్ విప్లాష్, తన ఇంటెలిజెన్స్ అండ్ హాలో ఎర్త్లో ఉండే ఎనర్జీని ఒక క్రిస్టల్ రూపంలో ఉంటుంది. సో ఈ మూడు కలిపి వీటి ద్వారా ఎలా మెకా గాడ్జిలా పనిచేసిందో అదే ఫార్ములాను వాడి షిమోన్ అయితే తను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సో ఈ విధంగా వీటి మధ్య ఈ సిమిలారిటీస్ అయితే మనం చూడొచ్చు. అలా మనోడైతే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలానే తన కళ్ళు బ్లూగా ఉండడానికి కారణం ఎన్నో ఏళ్ళ నుండి తన ఆ పవర్స్ను వాడుతూ ఉంటాడు కాబట్టి ఎంతో కొంత ఎనర్జీ అనేది తన బాడీలోకి అది ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. అందుకే మనకు తనైతే ఇలా కనిపిస్తాడు. ఆ పవర్ స్కార్ కింగ్ దా లేదా స్కెలిటన్ విప్లాష్ దా అంటే రెండు వేరు అని చెప్పలేము. ఎందుకంటే తను ఎన్నో ఏళ్ళ నుండి ఆ వెపన్ని వాడుతూ ఉంటాడు. అది తన బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోతుంది. సో ఆ క్రిస్టల్ యొక్క ఎనర్జీ అనేది పక్కా తన బాడీలో కూడా ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది. సో ఆ పవర్ అయితే ఆ క్రిస్టల్దే, బట్ దాన్ని ఎలా, ఎప్పుడు, ఏ టైటన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ స్కార్ యొక్క ఇంటెలిజెన్స్ ద్వారానే పనిచేస్తుంది. ఒకవేళ ఆ క్రిస్టల్ని అయితే తన నుండి దూరం చేసినా తన దగ్గర అంతో ఇంతో కొద్దిగా ఎనర్జీ అనేది మిగిలే ఉంటుంది. అది దగ్గర ఓ 30% ఎఫెక్ట్ అనేది చూపించవచ్చు. సో ఆ విప్లాష్ను దూరం చేస్తే దాదాపుగా స్కార్ని అయితే ఈ విషయంలో ఓడించవచ్చు. ఇంకా ఆ స్కెలిటన్ యొక్క డిజైన్ గురించి మనం చూసుకుంటే అది కొద్దిగా కింగ్ గిడోరా లాంటి స్పీసీస్కి చెందిందే, అందుకే అది అంత పవర్ఫుల్గా ఉంటుంది. ఇంకా దాని అపిరెన్స్ చూస్తే వార్ బ్యాట్ లాగా ఉంది. ఆ స్కెలిటన్ అనేది కింగ్ గిడోరా లాంటి పవర్స్కి దగ్గరగా ఉంది. అందుకే ఇలాంటి మైండ్ కంట్రోలింగ్ పవర్ అనేది దానికి ఉంటుంది. మేబీ మూవీ వచ్చే దగ్గరలో ఆ టైటన్ ఏందని మనకైతే రివీల్ కావచ్చు. స్కార్ కింగ్ షిమోనే కాకుండా గాడ్జిలా అండ్ కాంగ్ అండ్ రిమైనింగ్ టైటన్స్ని కూడా కంట్రోల్ చేయగలడా అంటే తను పక్కా కంట్రోల్ చేయగలడు. ఎందుకంటే ఈ మూవీ ట్రైలర్లో సగం ఏప్స్ అయితే తన మాట వింటాయి. అది పక్కా మైండ్ మ్యానిపులేషన్ వల్లే జరుగుంటుంది. ఇంకా మిగిలినవి షిమో ఉంది అనే భయంతో అవైతే తన కింద బతుకుతూ ఉంటాయి. అయితే లీక్స్ ప్రకారం ఈ మూవీలో స్కిల్లా అండ్ టియాటమ్ అనే టైటన్స్ ఉంటాయి. అవి గాడ్జిలాతో ఫైట్ చేయబోతున్నాయి. అవి పక్కా స్కార్ యొక్క కంట్రోల్ వల్ల ఉంటుంది. తన దారికి అడ్డొస్తున్న గాడ్జిలాని ఆపేదానికి ఈ టైటన్స్ని అయితే తను మ్యానిపులేట్ చేసి వాళ్ళ మీదకైతే పంపించుండొచ్చు. సో స్కార్ కింగ్ మిగిలిన టైటన్స్ని కూడా కంట్రోల్ చేయగలడు. అయితే తన గాడ్జిలా అండ్ కాంగ్ని కూడా చేస్తాడు. అవకాశం అనేది ఉంది. కాకపోతే స్కార్ కింగ్ తన అపోనెంట్ తనతో ఫైట్కి వర్తి అనిపిస్తే మాత్రం వాళ్ళకి ఎలాంటి కంట్రోల్ అనేది లేకుండా జెన్యున్గా ఫైట్లోకి అయితే తను దిగుతాడు. అందుకే మనం ఈ షాట్లో కాంగ్ వర్తి అపోనెంట్ అని తనకు అనిపించి ఎలాంటి కంట్రోల్ అనేది లేకుండా తను జెన్యున్గా తనతో ఫైట్ చేయాలని చెప్పేసి ఈ ఫైట్లోకి అయితే దిగుతాడు. కాకపోతే లీక్ అయిన పిక్స్ లో గాడ్జిలా స్కార్ యొక్క విప్లాష్ ని నోటితో అయితే పట్టుకో ఉంటుంది. మేబీ ఈ షాట్ లో గాడ్జిలా అండ్ కాంగ్ ఫైట్ చేసుకోవడానికి కారణం స్కార్ అయి ఉంటాడు. గాడ్జిలాని మైండ్ మ్యానిపులేట్ చేసి వాళ్ళిద్దరికి ఫైట్ అనేది పెట్టుండొచ్చు. ఇది ఒక అవకాశం ఉంది. కేవలం కొన్ని సిచ్యువేషన్స్ లో మాత్రమే స్కార్ అయితే వర్తి అపోనెంట్ అనిపిస్తే ఎలాంటి కంట్రోలింగ్ లేకుండా జెన్యూన్ గా ఫైట్ లోకి అయితే దిగుతాడు. ఆ విప్లాష్ ని కానీ దూరం చేసామంటే స్కార్ పవర్ అనేది తగ్గిపోతుంది.
సో ఈ విధంగా నాకు అనిపించిన థియరీ అయితే మీతో షేర్ చేసుకున్నా. ఇది దగ్గర కొద్దిగా కన్విన్సింగ్ గానే ఉంటుంది. సో ఉన్న డౌట్స్ కి అయితే మీకు ఆన్సర్స్ దొరికాయని అనుకుంటున్నా. దీనిపైన మీరు అనుకుంటున్నారు కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ పక్కా మిగిలిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కువ మందికి చేరాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.